శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు అంటారు కదా, అలాంటిది కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవడానికి మనకైతే పిలుపు అయితే వచ్చింది నా ఫ్రెండ్ రూపంలో. విజయనగరం నుండి వారణాసికి బైక్ మీద రైడ్ చేస్తున్న మాకు దారిలో ఎదురైన ఎన్నో ఆటంకాలు, ప్రమాదాలు దాటుకొని శివయ్య దర్శనం ఎలా చేసుకున్నామో మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. అలా చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినీల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఈ రోజు అయితే విజయనగరం నుండి కాశీకి అయితే నేనైతే బైక్ రైడింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. బైక్ రైడింగ్ లో నాతో పాటు ఉన్నది హల్క్ సురేష్, వైజాగ్ లో మోటో బ్లాగ్ లో ఫేమస్ పర్సన్. మేము కాశీ అయితే బైక్ రైడింగ్ అయితే చేయబోతున్నాము. మీలో చాలా మంది రైడింగ్ కి వెళ్ళే ఉంటారు, చాలా మంది మాకు సలహా కూడా ఇవ్వచ్చు. అయితే ప్రతి ఒక్కటి కూడా మీకైతే చూపించబోతున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మా లగేజ్ అయితే చూడండి, మొత్తం అయితే ప్యాకింగ్ అయితే అయిపోయింది. జర్నీ అయితే స్టార్ట్ అయితే చేసేస్తున్నాము. మై ఫ్రెండ్ సురేష్. విజయనగరం అడ్డ పేజీని మాత్రం ఖచ్చితంగా ఫాలో చేయాలి. మన ఫ్రెండ్ అయితే ఫుల్ గా అయితే సపోర్ట్ అయితే ఇస్తున్నాడు. మీరు కూడా సపోర్ట్ ఇచ్చి ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. వీడియో అయితే అదిరిపోతుంది. మా ఇద్దరు కాంబినేషన్ లో వచ్చే ఫస్ట్ వీడియో ఇది. ఎలా ఉంటుందో ఫుల్ గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మార్నింగ్ 6కి వెళ్ళాల్సింది, ఇప్పుడు 8 అయ్యింది. ఎలా ఉంటుందో ఇంకా రైడ్లో చూసుకుందాం. మేమైతే గజతునారులోకి అయితే ఎంటర్ అయ్యాము. గజతునారులోకి ఎంటర్ అవగానే మా ఫ్రెండ్ అయితే మాకైతే వీడియో తీస్తున్నాడు. తను కూడా ఇన్ఫ్లుయెన్సరే, లవ్ విజయనగరం. మాకైతే కాశీ వెళ్తున్నాం కాబట్టి సెండ్ ఆఫ్ చెప్పడానికి అయితే వచ్చాడు. ఈ ఫ్లైఓవర్ దాటిగా కొంచెం ముందుకు మనం వెళ్తే మనకి రీసెంట్ గా టోల్ గేట్ కూడా పెట్టారు. ఇంకా బాదుడు రోడ్ అయితే బాగానే ఉంటుందండి. ఎవరైనా రైడర్స్ అయితే జర్నీ చేస్తే మాత్రం పర్వాలేదు. కొంచెం రోడ్డు పనులు అవ్వడం వల్ల అక్కడక్కడ కొంచెం రోడ్లు బాగాలేదు, కానీ మిగతా హైవే అంతా కూడా బాగుంటుంది. టోల్ గేట్ అయితే వచ్చేసాం. టోల్ గేట్ కి మనం టోల్ గేట్ కట్టాల్సిన అవసరం లేదు బైక్ కి. ప్రజెంట్ అయితే టోల్ గేట్ అయితే ఓపెన్ లో లేదు. ఇంకా ముందు ముసళ్ళ పండగ అన్నట్టు ఇక్కడ కూడా పెట్టేశారు టోల్ గేట్. మీకు మానపురంకి ఫేమస్ ప్లేస్ అయితే చూపిస్తాను. కొంచెం ముందుకు వెళ్తే విజయనగరం జిల్లాలో మానపురం అనేది అతిపెద్ద సంత జరిగే ప్లేస్ అయితే మీకు చూపిస్తా. అయితే మాత్రం ఈ ప్లేస్ అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఇది ఇక్కడ మొత్తం అంతా కూడా అన్న అయితే జరుగుతుంది. ఆవులు, మేకలు అన్ని ఇక్కడ అమ్ముతారు. శనివారం మాత్రం ఈ ప్లేస్ అయితే అస్సలు ఖాళీ ఉండదు. మానాపురం సంత కూడా చాలా ఫేమస్. కాశీ ట్రిప్ లో అయితే మనం ప్రస్తుతం అయితే రామభద్రపురంలో ఉన్నాము. రామభద్రపురం నుండి రాయపూర్కి అయితే 490 km అయితే చూపిస్తుంది. రామభద్రపురంలో టిఫిన్ అయితే చేసి మళ్ళీ అయితే స్టార్ట్ అవుతాము. ఇక్కడ రాజమండ్రి మెస్ అనేది ఉంటుందండి లెఫ్ట్ సైడ్. సార్లీ అయితే ఆర్డర్ ఇచ్చాము, వెయిట్ చేస్తుంది అని చెప్పి. చాలా దూరం ట్రావెల్ చేయాలి కదా. మేము నెక్స్ట్ మళ్ళీ ఆగితే కొరపుట్లోనే ఆగుతాం, ఎందుకంటే మనం ఎక్కడ స్టాప్లు ఇస్తే మేము రాయపూర్ వెళ్ళలేము. ఇప్పుడైతే ఇక్కడ టిఫిన్ ఎలా ఉందో కూడా రివ్యూ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. టిఫిన్ అయితే ఎలా ఉందో చెప్తాను. నెక్స్ట్ టైం మీరు ఎవరైనా విజిట్ చేస్తే రావచ్చు కూడా రాదో కూడా చెప్పేస్తాను. బాగుంది సాంబార్ది. ఇడ్లీ అయితే టేస్ట్ అయితే బాగుంది. ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఆగి తినండి. రాజమండ్రి మెస్ సాంబార్ మనం అయితే టేస్ట్ చేసాడు, బాగుందని చెప్తున్నాడు రివ్యూ. రామభద్రపురం నుండి స్టార్ట్ అయ్యాము రాయపూర్కి. మార్నింగ్ 9-10 అవుతుంది టైమింగ్ అయితే మాత్రం. ఐ లవ్ సాలూరు. రైట్ సైడ్ వేలు వెళ్తే మనం సాలూరు ఊర్లోకి వెళ్తాము. లెఫ్ట్ సైడ్ అయితే బైపాస్ అయితే వేశారు. ఆ బైపాస్ లో వెళ్ళిపోదాం, ఎందుకంటే మార్నింగ్ మనం స్టార్టింగ్ టైము లేట్ అయిపోయింది. అలాగా లేట్ అవుతుంది. మార్నింగ్ 9:30 అవుతుంది. ఇక్కడే ఐ లవ్ సాలూరు దగ్గర ఉన్నాం. మనం బైపాస్ వెళ్ళి కొరపుట్ లైన్కి అయితే వెళ్ళిపోతాము. రాయపూర్ అయితే ఇంకా 507 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే చూపిస్తుంది. సాలూరు ఊరు నుండి మనం వచ్చుంటే ఈ రోడ్ లో వచ్చేవాళ్ళం. చూసారు కదా, మనకు కనిపిస్తుంది కదా, ఆ రోడ్ నుండి వచ్చేవాళ్ళం. ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మనం పక్కన బైపాస్ పట్టుకొని అయితే ఇక్కడ జీగ్రం అనే ఊరు దగ్గర అయితే మనకి బైపాస్ రోడ్ అయితే కలుస్తుంది. చూడండి, జీగ్రము ఈ ఊరు దగ్గర అయితే మనం
కలుస్తుంది రెండు రోడ్లో కూడా. ఇప్పుడు మీరు చూస్తున్న కొండ సాలూరుకే ఫేమస్ అండి. ఈ కొండ పేరు పారమ్మ కొండ. ఈ పారమ్మ కొండ ప్రత్యేకత ఏంటంటే 18 చేతుల అవతారంతో ఉన్న అమ్మవారి విగ్రహం అయితే కొండ మీద ఉంటుంది. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున కొండ మీదకి లక్షలాది మంది జనాలు వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకొని కిందకి వస్తూ ఉంటారు. మీలో ఎంతమంది పార్వతీదేవి అమ్మవారి విగ్రహాన్ని చూసారు కిందైతే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో ఏ ఊరు దాకా రీచ్ అయ్యిందో కూడా కిందైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సాలూరు నుండి 6 కిలోమీటర్లు ట్రావెల్ చేయగానే మనకి పీక్ వానవల్స్ అనే ఒక లాస్ట్ గా ఒక విలేజ్ అయితే వస్తుంది. ఈ విలేజ్ దాటగానే మనకి ఘాట్ రోడ్ అయితే సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మీకు కనిపిస్తున్న లెఫ్ట్ లో ఒక రోడ్ కనిపిస్తుంది కదా, ఆ రోడ్ లో వెళ్తే పాచిపెంట వెళ్తాము. స్ట్రైట్ గా ఘాట్ రోడ్ ఎక్కేస్తే మనం సుంకి కోరాపుట్ వే అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ బార్గేట్స్ తో కనిపిస్తుంది కదా చిన్న గేట్ అయితే, ఇది చెక్ పోస్ట్ అండి. పీకాన్వాల్స్ దాటగానే ఇక్కడైతే చెక్ పోస్ట్ ఉంటుంది. రైట్ సైడ్ లో మీరు చూస్తే టెంపుల్ అయితే మీకు అయితే కనిపిస్తుంది. ఈ గుడి ముందు అయితే చాలా వరకు వెహికల్స్ అయితే ఆపి మొక్కుకొని వెళ్తారు. ఎందుకంటే చాలా మందికి ఇక్కడైతే సెంటిమెంట్ ఈ గుడి దగ్గర మొక్కుకొని వెళ్ళడం. ఇక్కడ చాలా వెహికల్స్ ఆగినప్పుడే నాకైతే అర్థమైంది ఈ రూట్ లో అయితే నేను చాలా సార్లు అయితే వచ్చాను. మా వాడైతే కొత్త కాబట్టి ముందు వెనక ఆలోచించకుండా సందు దొరికితే చాలు అన్నట్టు దూరిపోయి వెళ్ళిపోదాం అన్నట్టు చూస్తున్నాడు. ఇక్కడైతే 2 లారీలు ఉన్నాయి. మనోడి పేరులోనే ఉంది కదా హల్క్ లా డ్రైవింగ్ అయితే చేస్తున్నాడు. మామూలుగా లేదు మన డ్రైవింగ్. చూడండి 2 వెహికల్స్ ఉన్నా కూడా మధ్యలో అయితే సర్రని వెళ్ళాడు. అలా ఉంటది మనోడితోనే. కానీ ఇప్పుడు చూడండి మాకు ముందుగా వెహికల్ ఆగి ఉంది. అర్థమైపోయింది నాకు సీన్. ఇక్కడ చిన్న యాక్సిడెంట్ అయిందని. మొత్తం అద్దాలన్నీ కూడా పగిలి ఉన్నాయి. ఈ లారీకి వెళ్ళి బ్యాక్ లారీ గుద్దినట్టుంది. ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్ చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. మేము వెళ్ళిన ప్రతి ప్లేస్ లో కూడా ఇంకా యాక్సిడెంట్లు లారీ లాగిపోవడం చాలా చాలా ఇష్యూ అయితే ఫేస్ చేసాము. చూడండి ఏపీ స్టేట్ నుండి ఒడిశా స్టేట్ లోకి అయితే ఎంట్రన్స్ అయితే అవుతున్నాము. NH-26 ఇది మనం బోర్డు దాటితే ఒడిశా సిగ్నల్స్ అయితే మనకైతే వచ్చేస్తాయి. పక్కన బొమ్మలు అయితే చాలా బాగుంది, యూనిక్ గా కనిపిస్తున్నాయి. మరి ఆగి ఫోటో తీసుకోవడానికి కూడా ఆగితే టైం అయిపోతుందని ముందుకైతే మేము వెళ్ళిపోతున్నాము. చూడండి సుంకి ఊరైతే ఇలా ఉంటుంది. మొత్తం ఇక్కడ తెప్పు చేపలు. ఊర్లో పోలీస్ ఉంది. సుంకి విలేజ్ దాటగానే మనకి లెఫ్ట్ లో అయితే రోడ్ అయితే కనిపించింది కదా. ఈ రోడ్ లో వెళ్తే అంపావలి వేకి అయితే మనం అయితే వెళ్తాము. రైట్ లైన్ లో అయితే మనం వెళ్తే కోరాపుట్ రీచ్ అవుతాము. మేము చేస్తున్న జర్నీలో క్లైమేట్ కూడా మాకు బాగా సహకరించినట్టే ఉంది. క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉంది. వర్షం పడకపోతే చాలు అనుకున్నట్టు మాకైతే అనిపించింది. చూడండి లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ నుండి లొకేషన్ చూడడానికి అయితే దీన్ని అయితే ఏర్పాటు చేశారు. చూడడానికి అయితే చాలా యూనిక్ గా ఉంది. జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎక్కడ పడితే అక్కడ లారీలు అయితే కొంచెం పంచర్లు అలాగే రిపేర్లు వచ్చి ఆగిపోతున్నాయి. ఎదురుగా వచ్చే చాలా జాగ్రత్తగా రావాలి. వెళ్ళేటప్పుడు కూడా హార్న్ మీద కొట్టుతూ వెళ్ళాలి. ఎందుకంటే సింగల్ రోడ్ ఇది. ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ప్రమాదాలు అయితే మాత్రం. ఎక్కడ పడితే అక్కడ నైట్ జర్నీలో జరిగిన ఇన్సిడెంట్ లాగా ఉంది. అయితే ఇప్పుడు కుందలి ఊరు అయితే వచ్చాము. కుందలి ఊరు నుండి మనం అయితే కోరాపుట్ అయితే వెళ్తున్నాము. ఇది కూడా సంత అయితే జరుగుతుంది. సంత అయితే జరుగుతుంది శనివారం. వాళ్ళు అక్కడ చూడండి లోపలికి కళ్ళు అమ్ముతున్నారు బిందులతోనే. జీలిక్ కళ్ళు కావచ్చు, మామూలు కళ్ళు కావచ్చు, అన్ని కళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళకి టైం లేదు ప్రస్తుతానికి అవన్నీ చూపించడానికి. కాకపోతే దారిలో అయితే చూపిస్తున్నాం. కుందలి జంక్షన్ రోడ్ ఇది చూస్తున్నారు కదా. కోళ్ళు అన్ని పట్టుకుని వెళ్తున్నారు. ఇదంతా సంత అండి. శనివారం అయితే సంత ఇక్కడ గట్టిగా జరుగుతుంది. కానీ మనం 10:30-11 అవుతుంది కాబట్టి టైము. ఈ టైంకి సంత తక్కువగా కనిపిస్తుంది. చూడండి కూరగాయల మార్కెట్ అంతా ఇదంతా కూడా. కొంచెం ముందుకు మనం వెళ్తే మీకు డిఎంఎల్కి వెళ్ళే రోడ్డు కూడా చూపిస్తా. ఈ సంత దాటుకుని వెళ్తే
ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, డిఎంఎల్ఈ బోర్డు కనిపిస్తుంది కదా, స్ట్రైట్ గా పోవాలి మనం. డిఎంఎల్ఈ, ఈ డిఎంఎల్ఈ రోడ్ ఇది. ఇక్కడ నుండి 30 కిలోమీటర్లు అయితే వెళ్తే మనకు డిఎంఎల్ఈ వస్తుంది. ఎత్తైన కొండలు కనిపిస్తున్నాయి కదా చివర, ఆ ఎత్తైన కొండలకి అయితే మనం 30 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే డిఎంఎల్ఈ అందాలు అయితే చూడొచ్చు. శనివారం కాబట్టి ఇక్కడ చూడండి మొత్తం గిరిజన్స్ అంతా అయితే జరుగుతుంది. ఇప్పటికి వెళ్ళడానికి 16 కిలోమీటర్లు, జైపూర్కి 39, బురిగుమ్మ 59, కొత్తపాడు 86, నవరంగపూర్ 79, మల్కనగిరి 158, ఫైనల్లీ రాయ్పూర్ వచ్చేసరికి 366 km. ఇక్కడ లొకేషన్ బాగుంటుంది చూడండి, చూపిస్తాను. ఇక్కడ మాత్రం సూపర్ బాగుంటుంది లొకేషన్. వాన సినిమా చూస్తుంటే వాన సినిమాలో ఈ లొకేషన్ అయితే చూపిస్తారు, సూపర్ గా ఉంటుంది. వానా మూవీలో హీరో స్కిట్ చేస్తాడు కదా కారు, ఇదే బ్రిడ్జ్ అది. లొకేషన్ అయితే మాత్రం సూపర్ గా ఉంటుంది. ఇది కరెక్ట్ గా సిద్దిపేట దాటిన తర్వాత కొరాపుట్టు వెళ్ళే లైన్ లో అయితే ఉంటుంది. కొరాపుట్టు వచ్చేసరికి మధ్యాహ్నం 12 అయింది. ఇక్కడ నుండి బొమ్మరకోట మీద వెళ్ళడానికి రోడ్ అయితే బాగాలేదని చెప్తున్నారు. మళ్ళీ మేము జైపూర్ టు జగదల్పూర్ వెళ్ళి అలా రాయ్పూర్ అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే మై పార్ట్నర్ हमको भैया वाला रास्ता उमरकोट रास्ता चाहिए. రోడ్ అయితే బాగాలేదని చెప్తున్నారు బొమ్మరకోట నుండి. అందుకే మేము జైపూర్ మీద వెళ్దాం అనుకుని ఫిక్స్ అయ్యాం. నైట్ జర్నీ ఎంత టైం పడుతుందో వీడియోలో అయితే చెప్తాను. బాయ్ బాయ్ కోరాపుట్, బాయ్ బాయ్ కోరాపుట్. మనకి పూరి రథయాత్రలో ఇక్కడ ఏదో రథయాత్ర జరుగుతుందేమో ఈ కొరాపుట్లోనే. చూడండి 3 రథాలు అయితే ఉన్నాయి ఇక్కడ, తయారు చేశారు. కోరాపుట్ ఉంది. కొరాపుట్ నుండి జగదల్పూర్ రోడ్డు మాత్రం కొంతవరకు అయితే డ్యామేజ్ అయ్యింది. చూడండి రోడ్లు అయితే ఎలా ఉన్నాయో. రోడ్లు అయితే బాగా పాడైపోయి, కొరాపుట్ నుండి జగదల్పూర్ వచ్చే వాళ్ళు కొంచెం మెల్లిగా వస్తే బెటర్ గా ఉంటుంది. రోడ్లు అయితే అసలు బాగాలేవు. చూడండి బాగాలేదు, అసలు బాగాలేదు. మేము వెళ్ళే టైంకి మాత్రం క్లైమేట్ ఫుల్ కూల్ గా ఉంది సార్. కాకపోతే దేవుడి దయ వల్ల వర్షం పడకుండా ఉంటే చాలు. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే హైవే అన్నారు. మా ఊడు అంతా ఎక్సైట్మెంట్ అయ్యాడు. హైవే అంటే ఒక 2-3 రోడ్లు ఉంటాయని, కానీ ఇది సింగిల్ 1 వే, కొత్త కాబట్టి ఎప్పుడు రాలేదు ఇటు సైడ్. ప్రజెంట్ అయితే బురగమ్మ ఊర్లో అయితే మేము ఉన్నాము. అక్కడ చూడండి పెట్రోల్ అయితే కొట్టేస్తున్నాడు బావాడు. 57 కిలోమీటర్లు అయితే మేమైతే ట్రావెల్ చేయాలి. ఆల్రెడీ టైం 1 గంట అయింది. రాయ్పూర్కి ఏ టైంకి చేరుకుంటామో వీడియో ఫుల్ గా చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. లొకేషన్ కూడా తీసి అయితే పెడుతున్నాను ఈ వీడియోలోనే, మీరు క్లారిటీగా చూస్తే ఎవరైనా బై ఫ్యూచర్ లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎప్పుడైనా బై రోడ్ జర్నీ కాశీకి వస్తే, వైజాగ్ టు కాశీ వస్తే ఎలా రావాలో ఈ వీడియోలో అయితే తెలుస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. మధ్యాహ్నం లంచ్కి అయితే మేమైతే ఒక ప్లేస్ లో అయితే ఆగాము. ఆ ఊరి పేరు నుంచి బాన్పూరి. ఆ ఊరి పేరు నుంచి బాన్పూరి. ఆ ఊర్లో అయితే మా లంచ్ అయితే చూపిస్తా, మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ మీల్స్ అయితే లేవు, కానీ టైం అవ్వడం వల్ల ఏదో ఒకటి తిని మేము బయలుదేరదామని చూస్తున్నాము రైడ్కి. లేకపోతే రాయ్పూర్ చేరుకోవడం చాలా కష్టమైపోతుంది. ఇంకా 250 km ఉంది రాయ్పూర్ వెళ్ళడానికి. మా లంచ్ చూపిస్తా చూడండి. ఇట్ ఈస్ మై లంచ్ టుడే. నో మీల్స్, ఓన్లీ బోండాల్స్.
డ్రైవింగ్ టైమ్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సడన్ గా శివయ్య దర్శనానికి మేమైతే రెడీ అయిపోయాము. మా ఫ్రెండ్ గారి నుంచి కాశీ వెళ్దామని చెప్పాడు, నిన్న చెప్పాడు, ఈ రోజు అయితే బయలుదేరిపోయాము కాశీకి. ప్రస్తుతం అయితే రాయ్పూర్కి వెళ్ళి రాయ్పూర్లో నైట్ స్టే చేద్దాం అనుకుంటున్నాము. రాయ్పూర్ దగ్గరకు వచ్చేసరికి 160 కిలోమీటర్ల దూరంలోనే వర్షం పడడం వల్ల ఆగాల్సి వచ్చింది. మళ్ళీ మా రైడ్ని అయితే కంటిన్యూ చేసుకొని మేమైతే రాయ్పూర్ని నైట్ లోపు అయితే చేరుకోవాలి. అక్కడ మాకు రూమ్ ఎక్కడైనా దొరికితే రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ అయితే కాశీకి అయితే ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తాము. ఈ ప్రయాణంలో మీ సపోర్ట్ చాలా వరకు మాకు కావాలి. మీరు ఇచ్చే లైక్ కామెంట్ వల్ల మరింత ఫాస్ట్గా మేమైతే కాశీ చేరుకొని దైవదర్శనం చేసుకొని, దైవదర్శనంలో ఎలాంటి గురించి ప్రతిదీ కూడా మీకు ఇన్ డీటెయిల్ గా అక్కడ ఏం జరుగుతుంది, కాశీలో అసలు ఏమున్నాయి చూపిస్తాను. వీడియోని మీరు చూడాలి అనుకుంటే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే రీచ్ అయిపోయాం రాయ్పూర్. కాశీకి అయితే ట్రావెల్ కి అయితే పెట్టుకున్నాం, కానీ రాయ్పూర్ వచ్చేసరికి నైట్ 8 అయిపోయింది. ఫైనల్ గా రాయ్పూర్ లో అయితే రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ వచ్చేసరికి 2000 రూపీస్ అయితే పడింది. వచ్చి రాని హిందీతో మేనేజ్ చేసుకుంటూ వాడికి అడగలేక రూమ్ అయితే తీసేసుకున్నాము. ఆ అడిగిన అమౌంట్ ఇచ్చేసి ఇక రూమ్ అయితే కంఫర్టబుల్ గా ఉంది. రూమ్ కి అయితే 2000 రూపీస్ అయితే తీసుకున్నాడు, చిన్నపిల్లలు చేసేసి ఇద్దరిని. మొత్తానికి రేపు పొద్దున్న వేగంగా లెగిసి కాశీకి అయితే ప్రయాణం అయితే సాగిస్తాము. మీ సపోర్ట్ అయితే కొంచెం ఇస్తే, ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. అదిగోండి హల్క్ సురేష్ గారు, ఆయన ఈ రోజంతా హెవీ డ్రైవింగ్ చేశారు. ఆయనకి ఒక లైక్ వేయండి.